ఏం చేస్తున్నావు? తప్పుగా అనుకోకు, ఇవాళ హోలీ. ఏమైంది? రే ప్రసాద్ విను. ఏంటో చెప్పు. అది అభిగొంతులా ఉంది. అంటే వాడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు రా? అనేది నిజమే. వెతకండి. వాడు ఇక్కడే ఉన్నాడు. వెతకండి. ఫోన్ ఎత్తు త్వరగా. దీని అసలు ఒక పక్క నెట్వర్క్ దొరకడం లేదు, పైగా ఎవరో ఫోన్ ఎత్తడం లేదు. ఫోన్ ఎత్తు. ఫోన్. ఈ ఆలియా ఇప్పుడు ఫోన్ ఇవి తీయడం లేదు. మూర్ఖురాలు. అభి ఇంటికి చేరాడా లేదా ఎలా తెలుస్తుంది? అర్థం కావడం లేదు నాకు. ఓ పని చేస్తాను, స్వయంగా నేనే వెళ్ళి చూస్తాను. ఇంటికి వెళ్ళి చూస్తాను. పదండి. హ్యాపీ హోలీ. నువ్వు నా దగ్గరికి రావడం మంచిదైంది. అదిగో చూడు, కూల్ డ్రింక్స్, అందులో భంగు కలిపేశాను. భలే నానమ్మ, నువ్వైతే చాలా మంచి పని చేసావు. వాటిని ఏం చేస్తావు? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అమ్మా. తనకు కాదు, అక్కడ చూడు, మన వేట అక్కడ. నువ్వు పద నాతో పాటు. చూడు, ఇది చీటింగ్ కదా. ఇది చీటింగా? నేను అసలు నేను గమనించనే లేదు. బుల్బుల్, నేను నిన్నే గమనిస్తున్నాను కాబట్టి ఇదే మాత్రం చీటింగ్ కాదు. ప్రవీణ్, ఎవరు ఇటు వస్తున్నారు? బుల్బుల్, ఎవరైనా రాని, చూడు, నేను నీకు రంగు పూసే తీరుతాను. ఎవరు వస్తున్నారని చెప్పాను కదా. బుల్బుల్, నువ్వు అలా అంటే ఏం కుదరదు. ఒప్పుకుంటా, నేను నీ ప్రేమలో పిచ్చివాడిని, కానీ వెర్రివాడిని కాలేదు. ప్రవీణ్, నేను నిజం చెప్తున్నాను, ఎవరో వస్తున్నారు. ఇదిగో ప్రవీణ్. నానమ్మ, అది నేను. ఇదిగో నేను అది ఇది అంటావేంటి? అతిథులు రావడం మొదలైంది బాబు. వెళ్ళు, అతిథులు చూసుకో. అలాగే నానమ్మ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఈ హోళీనైతే ప్రజ్ఞ కోసం చేస్తున్నారు. ఆ హోళీని నేను ఇప్పుడు దాని చెల్లెలకి వ్యతిరేకంగా జరుపుతాను. ఇప్పుడు ఇదే హోళీ నన్ను నా ప్రవీణ్కి దగ్గర చేస్తుంది. అతిగారు, ఏంటిది? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. మీరు తాగుతారా? అచ్చం మిల్క్ షేక్ లాగే ఉంటుంది. దీంట్లో బోల్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. దీంతో బుర్ర కూడా బాగా పనిచేస్తుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? నాకేమీ బుర్రలేదనా? అబ్బే ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే మీకెన్ని తెలివితేటలున్నాయో అవి ఇంకా ఎక్కువ డబుల్ అయిపోతాయన్నమాట. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.